మరి సెప్టెంబర్ మాసంలో మొదటి శుక్రవారపు దినములో మరి మనందరినీ సమకూర్చిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ దేవుడు మన జీవితాలలో, మన కుటుంబాలలో దేవుడు మనకిచ్చిన ఆయుష్ను, ఆరోగ్యాన్ని, ఉద్యోగాన్ని, ఈ స్థితిని బట్టి దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన నామాన్ని గణపరచుదాం. మరి కృపా సువార్త కీర్తనలో పాటల పుస్తకం నుంచి 297 పాట, ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను అనే పాట పాడుతూ మరి దేవుని నామాన్ని గణపరిచి దేవుని నామాన్ని మహింపరుద్దాం. అందరూ కూడా ఏక మనసు, ఏకాత్మ కలిగి దేవుడు మన జీవితాల్లో చేసిన మేలులన్నిటినీ తలపోసుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గాన ప్రతి గానములు చేయబడుతున్న దేవాతి దేవునికి మన జీవితాల్లో దేవుడు చేసిన అద్భుతమైన కార్యములు, ఆశ్చర్యమైన కార్యములను తలపోసుకుంటూ మరి దేవాతి దేవుణ్ణి మహిమపరిచి దేవాతి దేవుని ఘనపరిచి మన హృదయములను దేవునికి అర్పించి మరి హృదయపూర్వకముగా నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ వివేకముతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించి మరి ఆరాధించుదాం. మన అందరము నోళ్లు విప్పుదాం. దేవుడు మన జీవితంలో చేసిన మేలును బట్టి దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటిని బట్టి నేను ఆయనకేమి చెల్లించును? రక్షణా పాత్రను చేతపుచ్చుకుని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. మన అందరము హృదయపూర్వకంగా మన తెరవబడి ఎక్కడున్నా సరే మన అందరము దేవునిలో, దేవుడు మన జీవితాలలో చేసిన మేలును బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, ఉద్యోగాలను బట్టి, ఉన్నతమైన స్థితిని బట్టి, దేవుడు మనకిచ్చిన రక్షణను బట్టి దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. గొప్ప దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మహోన్నతుడా నీకు వందనాలు. నా రాజా, నా ప్రభువా, ఎందరికో లేని భాగ్యాన్ని మాకు ఇచ్చావు తండ్రి. నాకంటే గొప్ప వాళ్ళు, నాకంటే బలవంతులు మట్టిలో మట్టి అయిపోయారు. నేను నీ కృప చేత మమ్మల్ని కాపాడవు తండ్రి. నీ కృప చేత మమ్మల్ని సంరక్షించావు. నీ కృప చేత మాకు ఆయుష్ను, ఆరోగ్యాన్ని దయచేసావు దేవా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావము కలుగును గాక. యుగ యుగములు నీవే దేవుడువు. యుగ యుగములు సర్వభూమికి నీవే రాజువై ఉన్న దేవుడు దేవా. నీ పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని అభిషేకించండి దేవా. నీ పరిశుద్ధాత్మను మాలో సంచరించి నైనా నీ సంచకరువులో మమ్మల్ని ఉంచి నీ కృపలో మమ్మల్ని నడిపించండి దేవా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం నైనా. మా కృపలో నైనా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని నీ కృప చెప్పున మమ్మల్ని నడిపించి నీ కృపలో మమ్మల్ని బలపరచండి. గొప్ప దేవుడు దేవా నీకు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ జీసస్ దేవా. నీకే మహిమ కలుగును గాక. నీవే నిజమైన దేవుడువు, సర్వభూమికి రాజై ఉన్న దేవుడు దేవా. ఆది అద్వితీయ దేవుడువు, ఆది సంభూతుడు అయిన దేవుడు దేవా. నీకే మహిమ కలుగును గాక దేవా. నీకు స్తోత్రం, 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 స్తోత్రం. స్తుతి కలుగును గాక, మహిమ కలుగును గాక. గొప్ప దేవుడా నీకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆశ్చర్యకరుడా నీకు వందనాలు. గొప్ప దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా జీవితాలలో నీవు చేసిన మేలును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నువ్వు చూపిన కృపను బట్టి నీకు వందనాలు, నువ్వు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. నీకే వందనాలు, వందనాలు, వందనాలు దేవా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీ కృప చెప్పున మమ్మల్ని నడిపించండి. నీ పరిశుద్ధాత్మ అభిషేకము చేత ప్రతి బిడ్డను అభిషేకించండి దేవా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ కృప చెప్పున మమ్మల్ని జ్ఞాపకము చేసుకోండి దేవా. దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాం దేవా. నీకే స్తోత్రం, 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 స్తోత్రం. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. నా ప్రాణమా, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు దేవా. నీకు వందనాలు తండ్రి. నువ్వు చేసిన మేలును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నువ్వు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. నీకే మహిమ కలుగును గాక, నీకే మహిమ కలుగును గాక. యుగ యుగములు నీవే మా దేవుడువు, మా రాజువు, మా ప్రభువు దేవా. నీకే వందనాలు చెల్లిస్తున్నాం. ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను.
మేలులకై ఆరాధన, నీ దీవెనకై ఆరాధన, నీ మేలులకై ఆరాధన, నీ దీవెనకై ఆరాధన, 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 ఆరాధన. దినమెల్ల నీ చేతులు చాపి నీ పాడుచుంటివే, దినమెల్ల నీ చేతులు చాపి నీ కౌగిలిలో కాపాడుచుంటివే. నీ ప్రేమ, నీ జాలి, నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతింతును. నీ ప్రేమ, నీ జాలి, నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతింతును. ఆరాధన, 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 నీ ప్రేమకై ఆరాధన, నీ జాలికై ఆరాధన, నీ ప్రేమకై ఆరాధన, నీ జాలికై ఆరాధన, 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 ఆరాధన. ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ధనవంతునిగా చేయుటకు దారిద్రతను అనుభవించినావు, ధనవంతునిగా చేయుటకు దారిద్రతను అనుభవించినావు. హెచ్చించి గణపరచిన నిర్మలాత్ముడా, పూర్ణాత్మ మనసుతో కొనియాడెదన్. హెచ్చించి గణపరచిన నిర్మలాత్ముడా, పూర్ణాత్మ మనసుతో కొనియాడెదన్. ఆరాధన, 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 నీ కృప కొరకై ఆరాధన, ఈ స్థితి కొరకై ఆరాధన, నీ కృప కొరకై ఆరాధన, ఈ స్థితి కొరకై ఆరాధన, 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 ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధన, 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 నీ మేలులకై ఆరాధన, నీ దీవెన
దీవెనకై ఆరాధన, నీ మేలులకై ఆరాధన, నీ దీవెనకై ఆరాధన, 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 ఆరాధన. గొప్పదవా నీకే వందనాలు, మహోన్నతుడా నీకే స్తోత్రం, 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 స్తోత్రం. యుగ యుగములో నీవే దేవుడు, నీకే మహిమ కలుగును గాక. మా ఆరాధనకు యోగ్యుడా నీకు వందనాలు నైనా, నీ కృపకై నైనా నీకు ఆరాధన, ఈ స్థితికై నీకు ఆరాధన చెల్లిస్తున్నాం దేవా, నీకు వందనాలు, నీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా, నీకు వందనాలు. ఈ ఆరాధన దేవునికి మహిమకరముగా మరి జరగబో ఆరాధన అంతటిలో దేవుడు మనకు సహాయముగా ఉంటున్నట్లుగా మరి మన మధ్యన ఉన్న సహోదరి లూదియా గారు ప్రార్థన చేస్తారు. లూదియా సిస్టర్ ప్రార్థన చేస్తారు ఆరాధనను బట్టి. స్తోత్రం 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 స్తోత్రం. మహాగణుడ మహోన్నతుడ సత్య స్వరూపి నిత్య నివాసివైన దీవ వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లించుచున్నానయ్యా. నైనా ఇంతకు ముందు నుండి జరిగిన నైనా కార్యక్రమం అంతను నేను నీకు మహిమార్థమై జరిగించి ఉన్నారని నమ్ముచున్నాను దీవా. వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లించుచున్నానయ్యా. అవునయ్యా, నీ జాలికై నీ ప్రేమకై నీ కరుణకైనా మేము ఏమీ చెల్లించలేమయ్యా. నిత్యమునైనా రక్షణ పాత్రను నేను చేతపుచ్చుకుని నైనా నీ సన్నిధానంలో కృతజ్ఞత స్తుతులు చెల్లించేవారుగా నన్ను మమ్మల్ని అందరినీ ఉంచమని వేడుకొనిచున్నానైనా. ఇదిగోనైనా ఎంతో కాలం తర్వాత ఈ విధంగా కూడి చేరి ప్రార్థించడానికి ఇచ్చిన మంచి తరుణాన్ని బట్టి వందనములు స్తోత్రములు చెల్లించుచున్నానయ్యా. ఇక చాలనయ్యా, మా మీద కోపముని చాలించమని వేడుకుంటున్నాను ఏసయ్యా. మా ఎడల కరుణను కురిపించమని వేడుకొనిచున్నాను అయినా. నీ మందిరాలు ఓపెన్ చేయమని వేడుకొనిచున్నాను దీవా. నేను మేమందరం చేరిన నీ విధంగా స్తుతించడానికి నేను నీ కృపనిమ్మని వేడుకొనిచున్నాను దీవా. వందనాలు స్తోత్రములు చెల్లించుచున్నానైనా. ఇంత మంచి భాగ్యాన్ని ఇచ్చినందుకేనైనా నీ పాదానికి వేల కొలది వందనములు స్తోత్రములు చెల్లించుచున్నానయ్యా. ఇంకనూ నాయన ముందు ఉన్న నేను ప్రోగ్రాం అంతటి నేను నీ కృపా హస్తాలు చెప్పుచున్నానయ్యా. నీ దాసుని నన్ను సిలువ చాటును మరుగుపరుచుకొని నేను అన్ని హృదయములకు నేను ఏ వాక్యం అయితే నైనా అవసరమై ఉన్నదో నేను ప్రేమగాను మృదువుగాను నేను వారి హృదయములకు నేను నాటింప చేయమని నీ కృపలో ఆన్లైన్లో ఎంతమంది అయితే చేరి ఉన్నారు ప్రతి ఒక్కరిని పేరు చొప్పున దీవించమని వేడుకుంటున్నాను. వారికి ఉన్న అవసరతలు అక్కలని తీర్చమని వేడుకొనిచున్నాను. అలాగే నీ వాక్యం వినిచుండగా వారి హృదయం వరకు నాటింపజేసి నీ కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరచమని త్వరలో బ్రతమాలి వేడుకొంచున్నాను తండ్రి. ప్రార్థన చేసిన సహోదరికి నా హృదయపూర్వక వందనాలు. మరి ఒక ప్రత్యేకమైన పాట బాలాజీ బ్రదరు పద్మ సిస్టర్ గారు పాడవలసింది మనం చేస్తాం. నీవు లేక నీ కృప లేక నీవే లేక నీ కృప లేక బ్రతుకగలనా యేసయ్యా, బ్రతుకగలనా క్షణమైనా. నీవు లేక నీ కృప లేక నీవే లేక నీ కృప లేక బ్రతుకగలనా యేసయ్యా, బ్రతుకగలనా క్షణమైనా. మేఘము ఓలే కృప కమ్ముకోగా వర్షము ఓలే దీవెన రాగా. మేఘము ఓలే కృప కమ్ముకోగా వర్షము ఓలే దీవెన రాగా. ఎన్నో ఏళ్ళుగా పోగొట్టుకున్న పంటంతటిని ఇచ్చెదనంటివే. ఎన్నో ఏళ్ళుగా పోగొట్టుకున్న పంటంతటిని ఇచ్చెదనంటివే. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. నీవు లేక నీ కృప లేక నీవే
నీవే లేక నీ కృప లేక బ్రతుకగలనా యేసయ్యా, బ్రతుకగలనా క్షణమైనా. గతకాలపు నీ కృపలను తలచి గుండె నిండా కృతజ్ఞత నిండగా, గతకాలపు నీ కృపలను తలచి గుండె నిండా కృతజ్ఞత నిండగా, కన్నీళ్లతో నిన్ను ఆరాధింతును కృపగల తండ్రి నా యేసయ్యా. కన్నీళ్లతో నిన్ను ఆరాధింతును కృపగల తండ్రి నా యేసయ్యా. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. నీవు లేక నీ కృప లేక, నీవే లేక నీ కృప లేక బ్రతుకగలనా యేసయ్యా, బ్రతుకగలనా క్షణమైనా. సరతులు లేని సాయం నీది, సరిహద్దులు లేని ప్రేమే నీది. సరతులు లేని సాయం నీది, సరిహద్దులు లేని ప్రేమే నీది. ఏమిచ్చినను తీరదు నీ రుణం, నా జీవితము నీకంకితము. ఏమిచ్చినను తీరదు నీ రుణం, నా జీవితము నీకంకితము. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. నీవు లేక నీ కృప లేక, నీవే లేక నీ కృప లేక బ్రతుకగలనా యేసయ్యా, బ్రతుకగలనా క్షణమైనా. సరతులు లేని సాయం నీది, సరిహద్దులు లేని ప్రేమే నీది. సరతులు లేని సాయం నీది, సరిహద్దులు లేని ప్రేమే నీది. ఏమిచ్చినను తీరదు నీ రుణం, నా జీవితము నీకంకితము. ఏమిచ్చినను తీరదు నీ రుణం, నా జీవితము నీకంకితము. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. నీవు లేక నీ కృప లేక, నీవే లేక నీ కృప లేక బ్రతుకగలనా యేసయ్యా, బ్రతుకగలనా క్షణమైనా. ప్రైజ్ ది లార్డ్. ప్రత్యేకమైన పాట పాడిన మరి సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనాలు. మరి వాక్యంలోనికి మనం వెళ్దాం. మరి నిశ్శబ్దమైన వాతావరణంలో మరి మీ మొబైల్లను సైలెంట్లో పెట్టుకోండి దయచేసి. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ఆలోచిద్దాం. మరి వాక్యాన్ని బట్టి మరి ప్రియాంక సిస్టర్ గారు ప్రార్థన చేస్తారు. వాక్యాన్ని బట్టి ప్రియాంక సిస్టర్ గారు ప్రార్థన చేసిన తదనంతరం దేవుని వాక్యాన్ని ఆలోచిద్దాం. స్తుతి 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 స్తోత్రం 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 మహాపరిశుద్ర మహాగరుడ స్తోత్రం సర్వశక్తిమంతుడ స్తోత్రం సర్వాధికారి దేవ స్తోత్రం 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 ప్రభా. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఎంతో మందికి నేను సమయాన్ని మాకు అనుగ్రహించిన దేవా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మిమ్మల్ని ఆరాధించడానికి మిమ్మల్ని మహింపరచడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి కూడా మీకు వందనాలు తండ్రి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మహోన్నత మహాగరుడానికి వందనాలు ప్రభా. ఈ మధ్యాహ్న కాల సమయంలో మిమ్మల్ని ఆరాధిస్తున్నాం తండ్రి. మా మధ్య మీరు నివాసం చేయమని అడుగుచున్నాం ప్రభా. మాతో మాట్లాడి మమ్మల్ని దర్శించమని అడుగుచున్నాం యేసయ్య.
తండ్రి ప్రార్థన గృహాలన్నీ మూసివేయండిగా ప్రభా. యేసయ్య మేమందరం కూడా ప్రార్థన చేస్తుండగా తండ్రి మా ప్రార్థన ఆలకించండి తండ్రి. చర్చి ఓపినట్టుకు మీ సహాయం దయచేయబడుతున్నాం ప్రభా. మేమందరం కలిసి కూడి కొనియాడి భాగ్యం మా అందరికి దయచేయబడుతున్నాం ప్రభా. ప్రత్యేకంగా తండ్రి మధ్యాహ్న కాల సమయంలో ముందున్న వాక్యం కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి నీ సేవకుని సిలువు చాటును మరుగుపరిచి మాకు కావాల్సిన జ్ఞానం దయచేసి ప్రభా మేము ఏది నేర్చుకోవాలో మాకు నేర్పించమని సమస్త మహిమ ఘనత ప్రభావం నీకు ఆరోపించుకుంటూ యేసే అతి పరిశుద్ధమైన ఘనమైన గొప్పదైన నామమున అడిగి వేడుకొని ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసిన సహోదరికి వందనాలు. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో గాస్పల్ ఆఫ్ గ్రేస్ మినిస్ట్రీ జబలాలి సంఘం తరపున మరి ఫ్రైడే ఆన్లైన్ వర్షిప్లో మరి లైవ్ను వీక్షిస్తున్న నా ప్రియమైన సహోదరి సహోదరులు, సంఘంలో ఉన్న దేవుని పిల్లలందరికీ క్రీస్తు పేరట శుభాభివందనాలు. మరి దేవుని వాక్యాన్ని ఆలోచిద్దాం. మరి ముందుగా ప్రకటించబడిన విధముగా దేవుడు నిన్ను ఎలా పరీక్షిస్తాడు, దేవుడు నిన్ను ఎలా పరీక్షిస్తాడు అనే అంశాన్ని మరి జాగ్రత్తగా ఆలోచిద్దాం. దయచేసి నిశ్శబ్దమైన వాతావరణంలో దేవుని వాక్యాన్ని వినవలసిందిగా ప్రభు ప్రేమను బట్టి బ్రతిమాలి కొనుచున్నాను. దేవుడు నిన్ను ఎలా పరీక్షిస్తాడు? క్రైస్తవ జీవితంలో మరి ప్రతి ఒక్కరూ కూడా ఎన్నో పరీక్షలకు లోనవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ వచనాన్ని మనం జాగ్రత్తగా ఈ అంశాన్ని మనం ఆలోచించినప్పుడు దేవుడు నిన్ను ఎలా పరీక్షిస్తాడు, దేవుడు నిన్ను ఎలా పరీక్షిస్తాడు అనే దాని గురించి ఆలోచిస్తే ఆధ్యాత్మిక జీవితంలో ఎన్నో పరీక్షలకు మనం నిలబడవలసిన అవసరం ఎంతైనా ఉన్నట్లుగా మరి ఈ మాటల ద్వారా నేను తెలియచెప్పుకోగలను. భక్తి జీవితంలో మనము పరీక్షలకు నిలిచిన వారమై విశ్వాస జీవితాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి దేవుని వాక్యాన్ని మనం ఆలోచిద్దాం. యాకోబు పత్రిక జేమ్స్ 1:2 జాగ్రత్తగా ఆలోచిద్దాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనాన్ని జాగ్రత్తగా మనం చదువుకుందాం. నా సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనల్లో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. ఈ వాక్యాన్ని జాగ్రత్తగా మనం ధ్యానిద్దాం ఈరోజు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి. ఇక్కడ రాయబడిన మాట మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష. మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష. సర్వసాధారణంగా చదువుకునే పిల్లలకి ఎగ్జామ్స్ ఉంటాయి, పరీక్షలు ఉంటాయంటే ఓకే, మంచిది. కానీ క్రైస్తవ జీవితాలలో దేవుని యందు భయభక్తులు కలిగిన పిల్లలుగా దేవుని నమ్మిన ప్రతి బిడ్డ విశ్వాస జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా విశ్వాసమునకు కలుగు పరీక్షలు కంపల్సరీ ఉంటాయి. అందుకే మన టైటిల్లో దేవుడు నిన్ను ఎలా పరీక్షిస్తాడు. మనము క్రైస్తవులుగా మనం బ్రతుకుతున్నప్పుడు ఎన్నో పరీక్షలకు లోనవ్వాల్సిన వారమై ఉన్నాం. ఎన్నో పరీక్షలకు మనం నిలిచి మరి దేవుడిని మహిమపరచవలసిన వారమై మనం ఉన్నాం. అందుకే చెప్తూ, నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. ఓర్పునకు కలుగు పరీక్ష, విశ్వాసమునకు కలుగు పరీక్షకు మనం నిలిచిన వారమై నానా విధములైన శోధనలలో మనం పడినప్పుడట మహా ఆనందముగా మనం దానిని ఎంచుకోవాలట. అంటే కష్టాలలో శోధనలలో మనం ఎలా ఉండాలట? సంతోషించాలి. కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, శ్రమలు కలిగినప్పుడు మన విశ్వాస జీవితంలో ఒక పరీక్షగా మనం భావించి దాని యందు మనం ఏం చేయాలట? సంతోషించాలట, ఆనందించాలట. మహానందమని ఎంచుకొనుడి అని ఈ మాట ద్వారా మనకు తెలియచేస్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా,
దేవుని నమ్మిన పిల్లలుగా, దేవుని యందు భయభక్తులు కలిగిన పిల్లలుగా మన విశ్వాస జీవితంలో ఎన్నో విధాలుగా సాతాను శోధిస్తూ ఉంటాడు. దేవుని నమ్మడము, దేవుని విశ్వసించడం అంటే చాలామంది అనుకుంటున్న మాట ఏంటంటే, దేవుని నమ్ముకుంటే ఏ కష్టాలు రావండి, దేవుని నమ్ముకుంటే ఎటువంటి ఇబ్బందులు ఉండవండి అని అనుకుంటారు చాలామంది. కానీ నిజంగా ఆలోచిస్తే దేవుని నమ్మేవారికే ఎక్కువ శ్రమలు, ఎక్కువ శోధనలు, ఎక్కువ ఇబ్బందులు, ఇవన్నీ కూడా దేవుని నమ్మిన పిల్లలకు ఇవన్నీ ఖచ్చితంగా వస్తాయి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడు అనేది ఆలోచిస్తే యాకోబు గారు, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకున్నది. ఓర్పు భక్తి జీవితాలలో విశ్వాసం కలిగి ఉండాలి, దేవుని యందు భయము భక్తి కలిగి ఉండాలి. ఓర్పు కలిగిన వారమై శోధనలలో నిలిచేవారిగా, ఆ శోధనలు మనకు కలిగినప్పుడు సంతోషపడే విధంగా ఉండాలని ఈ మాటల ద్వారా మనకు తెలుస్తుంది. మరి దేవుడు ఒకరిని పరీక్షించాడు. దేవుడు ఒకరిని పరీక్షిస్తే ఆ పరీక్షలో నిలిచి దేవుణ్ణి గెలిపించిన మహాభక్తుడు యోబు గారిని గురించి మనం ఆలోచిద్దాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం, జోబ్ 1st చాప్టర్ 1st వెర్స్. యోబు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, ఊజు దేశమునందు యోబు అని ఒక మనుష్యుడు ఉండెను. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. అతనికి 7,000 గొర్రెలను 3,000 ఒంటెలను 500 జతల ఎడ్లను 500 గాడిదలను బహుమంది పనివారును అతనికి ఆస్తిగా నుండెను. కనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడిగా ఉండెను. యోబు గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 3 వచనాల వరకు మనం చదువుకున్నాం. ఇక్కడ ఊజు దేశమునందు యోబు అనే ఒక మనుష్యుడు ఉండెను. ఊజు దేశం మస్కట్ అప్పుడు ఊజు దేశం ఇప్పుడు మస్కట్ గా పిలువబడుతుంది. ఈ మస్కట్ గా పిలువబడుతున్న ఆ దేశంలో యోబు అనేవాడు ఉన్నాడట. అతను ఎటువంటి వాడు, అతని క్యారెక్టర్ ఎటువంటిది అని ఆలోచిస్తే యథార్థవర్తనుడు, చాలా యథార్థముగా బ్రతికేవాడు, సత్యానుసారముగా జీవించేవాడు, యథార్థవర్తనుడును న్యాయవంతుడునై నీతి న్యాయములు కలిగిన వాడే, న్యాయ ప్రకారముగా బ్రతికేవాడు, న్యాయవంతుడునై ఉన్నాడు. అతడు ఇంకా ఎటువంటి క్యారెక్టర్ కలిగినాడంటే దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. ఆస్తిపరుడు, బహుగా ఆస్తిపరుడు. ఊజు దేశంలో అతని అంత గొప్పవాడు, యథార్థపరుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించిన వాడు ఎవరంటే యోబు గారు. ఈయన గురించి చాలా జాగ్రత్తగా మనం ఆలోచించినప్పుడు ఈ యోబు గ్రంథం క్రీస్తు పూర్వం 1800 సంవత్సరాల క్రితం, 1800 సంవత్సరంలో క్రీస్తు పూర్వం మరి రాయబడిన గ్రంథముగా యోబు గ్రంథం చరిత్ర ఆధారాలతో ఇప్పటికీ కూడా సాక్షార్థముగా మరి మస్కట్ అనే పట్టణం ఇప్పటికీ ఉన్నట్లుగా మనం చూడగలం. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించినప్పుడు యోబు క్యారెక్టర్ మనం ఆలోచిస్తే, తన ప్రవర్తన, తన జీవన విధానాన్ని ఆలోచిస్తే యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, చెడుతనమును విసర్జించి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడై ఆస్తిపరుడై ఉన్నాడట. బహుగా ఆస్తిపరుడు. అతనుకున్న ఆస్తిని గురించి ఆలోచిస్తే 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 ఆడుగాడిదలు, బహుమంది పనివారు కలిగి ఆస్తిపరుడై ఉన్నాడట. అతడు తూర్పు దిక్కు జనులందరిలో ఇతడే గొప్పవాడిగా, ఆస్తిపరుడిగా, ధనవంతుడిగా, మంచి పేరు ప్రతిష్టలు కలిగిన వాడై మరి బ్రతుకుతున్నవాడై యోబు ఉన్నాడు. అయితే యోబు జీవితానికి ఒక పరీక్ష ప్రారంభమైంది. ఏంటని ఆలోచిస్తే 6వ వచనం నుంచి మనం చదువుకుందాం. 6వ వచనం,
దేవదూతలు సన్నిధిని నిలుచుటకై వచ్చి యెహోవా సన్నిధిని నిలుచుటకే వచ్చిన దినమొకటి తటస్థించెను. ఆ దినమున అపవాది యెహోవాడు వారితో కలిసి వచ్చెను. యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చితివని వారిని అడుగగా అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరమిచ్చెను. ఇక్కడ పరలోక పట్టణంలో దేవునితో దేవదూతలు అందరూ ఉన్నారు. ఒక సభ ఏర్పాటు చేయబడింది. ఆ సభలో నిలవడానికి దేవదూతలందరూ తటస్థించిన సమయం వచ్చింది. ఆ సభకు అపవాది కూడా వెళ్ళింది. అపవాది కూడా ఆ సభలోనికి పాల్గొనడానికి వెళ్ళింది. అప్పుడు యెహోవా అడుగుతున్నాడు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని అడిగితే, భూమి మీద నేను ఇటు అటు తిరుగులాడుచు సంచరించుచు వచ్చాను అంట. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచిస్తానండి. దేవుని యందు భయభక్తులు కలిగిన యోబు, దేవుని చిత్తాన్ని ఎరిగిన వాడై విశ్వాస జీవితంలో నిలకడగా జీవించవలసిన యోబు, ఆయన బ్రతుకులో దేవునికి నమ్మకంగా బ్రతుకుతున్న సమయంలో సాతాను ఏ విధంగా శోధిస్తుంది అని ఆలోచిస్తే, దేవునికి సాతానుకు మధ్య జరుగుతున్న వాదన, వివాదం, యుద్ధంలో యోబును పరీక్షకు నిలువబెట్టినట్లుగా మనకు అర్థమవుతుందా? దేవుడు నిన్ను ఎలా పరీక్షిస్తాడని ఆలోచిస్తే, యోబు చాలా బాగున్నాడు, యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించిన వాడే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. అయితే ఇక్కడ యోబు జీవితాన్ని జాగ్రత్తగా ఆలోచిస్తే, ఇక్కడ దేవునికి సాతానుకు జరుగుతున్న వాదోపవాదములలో యోబును ఇన్వాల్వ్ చేస్తున్నారు, మధ్యలోకి తీసుకొస్తున్నారు. అదే అడుగుతున్నాడు ఇక్కడ జాగ్రత్తగా ఆలోచిస్తే. అపవాది ఏమడుగుతుంది, అపవాది ఆ సన్నిధికి ఎలా వెళ్ళిందని ఆలోచిస్తే, భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించు వచ్చేందుకు చెప్పిందట. అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవ్వడును లేడు అని అడుగగా అపవాది యోబు ఊరకయే దేవుని యందు భయభక్తులు కలిగిన నీవు అతని ఇంటి వారిని అతనికి కలిగిన సమస్తమును చుట్టూ కంచె వేసేటివి కదా, నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించున్నది. ఇక్కడ జాగ్రత్తగా జరుగుతున్న సందర్భం ఏంటని ఆలోచిస్తే, మరి భూమి మీద తిరుగులాడుతూ వచ్చావు కదా, మరి భూమి మీద నా సేవకుడైన యోబు ఉన్నాడు, యోబు గురించి నువ్వేమన్నా ఆలోచించావా? యోబు సంగతి ఏంటో నీకు తెలుసా? ఇక్కడ దేవుడు సాతాను మాట్లాడుకుంటున్న మాటల్లో యోబును మధ్యలోనికి తీసుకొస్తున్నారు. నా కుమారుడు ఉన్నాడు భూమి మీద, ఆ కుమారుడు ఎటువంటి వాడంటే యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, చెడుతనాన్ని విసర్జించి దేవుని యందు భయభక్తిని కలిగిన వాడు అని చెప్పగానే సాతాను ఏమంటుంది తెలుసా? ఊరకనే యోబు ఉన్నాడా? ఊరకనే ఉన్నాడు అనుకుంటున్నావా? అతనికి నువ్వు ఏం చేసావు? ఆశీర్వదించావు. అతని ఇంటికి అతనికి నువ్వేం చేసావు? రక్షణ కంచెను వేసి కాపాడుతున్నావు కనుక అందును బట్టియే ఉన్నాడు అని చెప్తున్నాడు. ఇక్కడ వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్న వాదోపవాదాలలో, వివాదంలో మధ్య నలుగుతున్నది ఎవరంటే యోబు గారు. యోబుని గురించి ఆలోచిస్తే ఒక అగ్ని పరీక్ష మాట ఇది. ఒక అగ్ని పరీక్షకు నిలువబడిన వాడే యోబు ఉన్నట్లుగా మనకు కనబడుతుంది. చదవండి ఏమంటున్నాడు. అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవునని యెహోవాతో అనగా, నువ్వు అన్ని ఇచ్చావు కనుక దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఒక్కసారి అతను మొత్తం అంటే అతని ఆస్తిని అంతటిని పోగొట్టవంటే నీ ముఖం మీదే ఏం చేస్తాడు? నిన్ను తిట్టి, నిన్ను దూషించి నిన్ను విడిచిపెడతాడు అని అంటున్నాడు. పరీక్షకు నిలబెడుతున్నాడు. చూడండి ఎక్కడ జాగ్రత్తగా ఆలోచిస్తే, అసలు మనమేంటి, మన మానవ జీవితంలో అల్పులము, అయోగ్యులమైన మనల్ని మన విశ్వాస జీవితంలో పరీక్షకు నిలవబెట్టడం. దేవుడు జాగ్రత్తగా ఆలోచిస్తే వచ్చుడు అంటాడు, ఊరికనే ఉన్నాడా? నువ్వు అన్నీ ఇచ్చావు కనుక ఉన్నాడు. అవన్నీ తీసేస్తే నీ ముఖం మీద ఏం చేస్తాడు? దూషిస్తాడు, నిన్ను దూషిస్తాడు. కావాలంటే చూసుకొని ఒక ఛాలెంజ్ విసురుతున్నాడు. ఒక ఛాలెంజ్, ఒక సవాలుగా వాళ్ళ వాదోపవాదాలు జరుగుతున్నప్పుడు దేవుడు యోబుని
సాతాను చేతికి అప్పగించడానికి సిద్ధపడుతున్నాడు. చూడండి, చదువుతాం ఏమంటున్నాడు. యెహోవా యెహోవా ఆ? ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశమున ఉన్నది, అతనికి మాత్రము ఏ హానియు చేయకూడదని అపవాదికి సెలవీయగా వాడు యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళెను. సాతాను ఎక్కడికైనా వెళ్ళిపోగలదు. సాతానుకున్న లక్షణం, సాతానుని తక్కువ అంచనా వేయకూడదు. సాతాను చాలా శక్తి కలిగింది. దేవుడు మహాశక్తి కలిగిన వాడైతే సాతాను కూడా అదే విధమైన శక్తి కలిగినది అయి ఉంది. ఎందుకంటే అది అటు ఇటు భూమి మీద అటు ఇటు తిరుగులాడుచు సంచరించుచు ఎక్కడికి వెళ్ళిపోయింది? దేవుని సన్నిధిని తటస్థించడానికి వెళ్ళిందంటే దానికి ఉన్న శక్తి ఎటువంటిదో ఆలోచించండి. అప్పుడు అక్కడ అప్రూవల్ తీసుకుంది. ఏమని ఓకే, నేను యోబుని నీ చేతికి అప్పగిస్తున్నాను, అతని ప్రాణానికి మాత్రం ఏ హాని చేయకూడదు, నువ్వేం చేసుకుంటావో చేసుకొని అప్పగించాడు. అక్కడ నుంచి మరలా బయలుదేరిందంటే ఎక్కడికి? భూలోకానికి వచ్చిందట. ఈ భూలోకానికి రావడానికి గల కారణం ఏంటి అని ఆలోచిస్తే 14వ వచనంలో చెప్తున్నాడు. రావడాన్నిలోనే ఎద్దులు నాగలి దున్నుచు గాడిదలు వాటి సమీపమున మేయుచుండగా శేబాయిలు వాటి మీద పడి వాటిని పట్టుకుని పోయి ఖడ్గముతో పనివారిని హతము చేసిరి. జరిగినది నీకు తెలియచేయుటకు నేను ఒక్కడనే తప్పించుకుని వచ్చి ఉన్నానెను. అతడు ఇంకా మాట్లాడుచుండగా మరి ఒకడు వచ్చి దేవుని అగ్ని ఆకాశం నుండి పడి గొర్రెలను పనివారిని రగులు పెట్టి కాల్చివేసెను. దానిని నీకు తెలియచేయడానికి నేను ఒక్కడనే తప్పించుకుని వచ్చి ఉన్నాను. రెండో సందర్భం. మళ్ళా మూడో సందర్భం. అతడు ఇంకనూ మాట్లాడుచుండగా మరి ఒకడు వచ్చి కల్దీయులు 3 సమూహములుగా వచ్చి ఒంటెల మీద పడి వాటిని కొనిపోయి ఖడ్గము చేత పనివారిని చంపివేసిరి. నీకు దాన్ని తెలియచేయడానికి నేను ఒక్కడనే తప్పించుకుని వచ్చి ఉన్నాను. ఇంకా మాట్లాడుచుండగా వేరొకడు వచ్చి నీ కుమారులను నీ కుమార్తెలను అన్నపానము ఇంట చేయుచుండగా ద్రాక్షారసము పానము చేయుచుండగా గొప్ప సుడిగాలి చేత అరణ్య మార్గమును వచ్చి ఆ ఇంటి 4 మూలలను కొట్టగా ఆ యవ్వనుడి మీద పడినందున వారి చచ్చిపోయేది. దానిని నీకు తెలియచేయడానికి నేనొక్కడనే తప్పించుకుని వచ్చి ఉన్నాను. నలుగురు. ఒకడు వచ్చాడు. ఫస్ట్ వాడు వచ్చి అంటాడు, అయ్యా మన గాడిదెళ్ళి మన ఎడ్లను అన్నిటినీ దోచుకుపోయారయ్యా అన్నాడు. చంపేస్తున్నప్పుడు వాళ్ళ జనాంగం వచ్చి చంపేస్తుంటే వాళ్ళ నుంచి తప్పించుకుని వచ్చేస్తున్నాయ్యా అన్నాడు. ఆడు ఇంకా మాట్లాడుతుంటే మరొకడు వచ్చాడు. వాడు వచ్చి ఏమంటాడు, ఇగో దేవుని అగ్ని ఆకాశం నుంచి వచ్చింది, అది రాగానే గొర్రె మందలను పనివారందరినీ హతం చేసింది, దాని నుంచి తప్పించుకుని నేను వచ్చి ఈ వార్త చెప్పడానికి నేను తప్పించుకుని వచ్చాను. 2 వాడు చెప్తున్నాడు. 3 వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇదిగో కల్దీయులు వచ్చారు, ఒంటెలను వాటిని అన్నిటిని దోచుకుని వెళ్ళిపోయారు, పనివారందరినీ చంపేశారు, ఈ చంపేసిన సందర్భంలో నేను ఒక్కడిని తప్పించుకుని వచ్చానని వాడి చెప్తుంటే మరొకడు వచ్చి ఏమంటాడు, ఇదిగో సుడిగాలి చేత 4 మూలల గోడలు కొట్టగా ఇదిగో నీ పిల్లలు 10 మంది చచ్చిపోరయ్యా అని చెప్తున్నాడు. సాతాను శోధనకు ఫస్ట్ శోధన ఎలా కొట్టిందో చూడండి. ఆస్తి మీద కొట్టింది. ఎవరి మీద కొట్టింది? ఆస్తి మీద కొట్టింది. ఆస్తి మీద కొట్టగానే యోబు నిశ్చయత కలిగిన వాడు, యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన యోబు. భయభక్తులు కలిగిన బ్రతికి మనం బ్రతకవలసిన వారమై ఉన్నాం. భయభక్తులు కలిగి బ్రతకాలి. ఈ లోకములో ఈ పాప జీవితం మనం జీవించక పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి మనం జీవించాలి. యోబు ప్లేస్లో మీరు ఎప్పుడైనా బైబిల్ చదువుతున్నప్పుడు యోబు ప్లేస్లో మనం ఇన్వాల్వ్ అవుతే ఆ పెయిన్ మనకు అర్థమవుతుంది. ఆ క్యారెక్టర్లోకి మనం ఇన్వాల్వ్ అవ్వాలి. ఆ బాధ చూడండి. ఒక్కసారి చెప్పగానే ఒంటెలన్నీ పోయాయి, ఎడ్లన్నీ పోయాయి, గాడిదలన్నీ పోయాయి, ఆస్తి పోతే పోయిందిలే అనుకోవచ్చు. సుడిగాలి చేత 4 మూలల గోడలు కొట్టగా 10 మంది పిల్లలు ఒక్కసారి చచ్చిపోయారు అనగానే ఆ బాధ ఆస్తిపోయినంత అది ఆ బాధ ఏమో కానీ 10 మంది పిల్లలను ఒక్కసారి కోల్పోయిన యోబు స్థితిని మనం ఆలోచిస్తే ఎంత బాధగా ఉంటుంది. కానీ యోబు విశ్వాసములో నిశ్చయత కలిగి ఉన్నాడు. పరీక్షకు నిలిచిన వాడు. దేవుడు నిన్ను ఎలా పరీక్షిస్తాడు అని ఆలోచిస్తే ఇటువంటి అగ్ని వంటి మహాశ్రమలు, భయంకరమైన కోలుకోలేని స్థితిగతులలో ఇటువంటి శోధనలకు కొట్టేవాడిగా, ఇటువంటి శోధనలకు మనల్ని నిలువబెట్టేవాడిగా ఉన్నట్లుగా ఈ మాటలు చెప్తున్నాడు. అయితే 20-21 వచనాల్లో యోబు తన మాటలలో, తన నిశ్చయత కలిగిన మాటలో ఏమని చెప్తున్నాడు అనేది ఆలోచిస్తే, అప్పుడు యోబు లేచి
వస్త్రమును చింపుకొని తన పై వస్త్రమును చింపుకొని వెంట్రుకలు గొరిగించి తల వెంట్రుకలు గొరిగించుకుని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లా నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి దిగంబరినై అక్కడికి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఈ మాట నువ్వు నేను అడగలమా? ఇదే పరిస్థితిలో, ఇదే ప్లేస్ లో మనముంటే, ఇదే యోబు జీవితంలో పడిన శ్రమలు, యోబు జీవితంలో వచ్చిన విపత్తు, యోబు జీవితంలో దేవుడు పరీక్షిస్తున్న విధానంలో మనముంటే మనము నిలిచేవారమా, లేకపోతే దేవుడిని తిరిగి దూషించేవారమా? అర్థమవుతుందండి? ఈ మాట మనం అనగలమండి ఏమని? నేను తల్లి గర్భములో దిగంబరిని వచ్చాను, దిగంబరినై వెళ్ళిపోతాను, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగా. కానీ మనం అనగలమా? మనం ఆ విశ్వాసంలో మనం నిలిచేవారిగా మనం ఉండగలమా? యోబు క్యారెక్టర్ మనం ఆలోచిస్తే చాలా యథార్థవర్తనుడై ఉన్నాడు, చాలా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడై ఉన్నాడు. ఎవరిని పోన్లే ఇలా అనుకున్నాడు, దేవుని నామానికి స్తుతి కలిగిన కాక. అప్పటితో సాతాను ఆగిందా? ఆగలేదండి. 2వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుదాం. అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతిని ఆలోచించితివా? అది యథార్థవంతుడు న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవ్వడును లేడు. నిష్కారణముగా అతన్ని పాడు చేయడానికి నీవు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకా యథార్థతను వదలక నిలకడగానున్నాడనగా అపవాది చర్మమును కాపాడుకొనుటకై తన ప్రాణమును కాపాడుకొనుటకై తనకు కలిగిన యావత్తును నరుడికి ఇచ్చి ఉన్నావు కదా. ఇంకొకసారి నీవు చెయ్యి చాపి అతని ఎముకలను అతని దేహమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును. రెండోసారి మళ్ళా అగ్ని పరీక్ష. దేవుని నమ్మిన పిల్లలకి ఏంటంటే శోధనలు రావాలండి, కష్టాలు రావాలి, ఇబ్బందులు రావాలి, మనం ఎన్నోసార్లు ఏడవాలి. ఎందుకంటే పరీక్షకు దేవుడు నిలుపుతాడు. ఏదొచ్చినా సరే మనం నిలబడాలి. దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడు, దేవుడు మనల్ని పరీక్షించేవాడే ఉన్నాడు అని మనం గ్రహించవలసిన అవసరం ఎంతైనా ఉంది. మరలా చూసావా, నా కుమారుడు యథార్థవర్తనుడై ఉన్నాడు, అయినా సరే ఏమీ లేకుండా ఆయన ఏ నేరము చేయకపోయినా అతని ఆస్తిని అంతా పాడు చేశాను, బూడిదలో కూర్చుండబెట్టే విధంగా నేను చేశాను, తనకున్న ఆయన అన్ని నాశనం చేశాను, అయినా సరే ఎంత దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు చూసావా అని సాతానుతో అంటే రెండో మరేమంటుంది, ఊరకనే ఉన్నాడా, నువ్వేం చేసావు, ఆరోగ్యం, ఆ దేహానికి ఆరోగ్యాన్ని ఇచ్చావు, ప్రాణాన్ని నిలబెట్టావు కనుక అలా ఉన్నాడు. ఒక్కసారి నీ శరీరం మీద నీ ఎఫెక్ట్ చూపితే నీ ముఖం మీదే మరలా నిన్ను ఏం చేస్తాడు, దూషిస్తాడు. వెంటనే చూడండి, అధికారం ఇచ్చినప్పుడు దేవుడు అధికారం ఇవ్వగానే ఏమైపోయిందన్నది ఆలోచిస్తానండి. మొత్తాడంట, సాతాను మొత్తిందట. ఇంకొకసారి నీవు నీ చెయ్యి చాపి అతని ఎముకలను అతని దేహమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును. 7వ వచనం చదువుదాం. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి రెండోసారి యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబుని మొత్తెను. ఏమిటి, దేవునికి సాతానికి జరుగుతున్న వాదోపవాదాలలో దేవుని యందు భయభక్తులు కలిగిన విశ్వాసము కలిగిన యోబు నలిగిపోతున్నాడు. ఇక్కడ అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధ కలిగిన భయంకరమైన కురుపులతో నిండిన వాడే ఉన్నాడట. భయంకరమైన దూరంలోకి వచ్చేసాడట. అతని ఒళ్ళు గొరుకుటకు చిల్లాపెంకులు తీసుకుని బూడిదలో కూర్చుండగా స్థితి ఎలా అయిపోయిందంటే బూడిదలోకి వచ్చేసాడు. ఆస్తిపరుడు, యథార్థవర్తనుడే, నీతి న్యాయములు జరిగిస్తూ ఎంతో వైభవంగా బ్రతికిన యోబు ఒక్కసారిగా బూడిదలో కూర్చున్నాడు. కురుపులతో నిండిన వాడై ఉన్నాడు. తన గోక్కోవడానికి అవకాశం లేక గోర్లు కూడా ఊడిపోయాట. చిల్లా పెంకులతో బూడిదలో కూర్చుని ఏం చేస్తాడట, భయంకరమైన గాయముల చేత, ఆ కురుపుల చేత బాధింపబడుతున్న వాడై ఉన్నాడట.
అప్పుడు కూడా సాతాను ఏం చేస్తుంది? మరలా శోధిస్తుంది. ఎలా శోధిస్తుందో చదవండి. అతని భార్య వచ్చి నీవు ఇంకను యథార్థతను వదలక ఇందువా దేవుణ్ణి దూషించి మరణము కమ్మనెను. బా, అసలే నలిగిపోయి చితికిపోయి చాలా ఆవేదనకు గురవుతున్నాడు యోబు. ఆస్తి పోయిందని కాదు కానీ, పిల్లలు కోల్పోయారని కాదు కానీ, మరొక తన దేహము శరీరం అంతా శిథిలావస్థకు వెళ్ళిపోయిందని కానీ, ఆయన కుమిలిపోతూ ఆవేదన చెందుతూ బాధపడుతూ దుఃఖాక్రాంతుడై ఉంటే మరల ఏంటి పుండు మీద కారం చల్లినట్లుగా, పుండు మీద కారం చల్లితే ఎలా ఉంటుందండి? రేపి మరీ కారం చల్లినట్లుగా యోబు దగ్గరకు వచ్చి తన భార్య అంటుంది, నీవు ఇంకా నీ యథార్థతను వదలకయుందువా దేవుణ్ణి దూషించి. ఎక్కువ టార్గెట్ భార్యలనే చేస్తుందండి. ఎవరు? సాతాను. నిజంగానే దేవుడి పనికి ఆటంకం కలిగించేది భార్య, దేవుని పనిలో ముందుకు వెళ్ళనకుండా వెనకలాగేది భార్య. ఎక్కువ సాతాను టార్గెట్ చేసేది కూడా ఎక్కువ స్త్రీలనే. ఎందుకంటే ఈ ఎఫెక్ట్ ఇప్పటి నుంచి కాదు, ప్రారంభ ఆది తల్లి అయిన హవ్వ నుంచి. ఆదాము మోసపరచబడలేదు కానీ హవ్వ మోసపరచబడిన తర్వాత ఆదాము మోసపరచబడ్డాడంటే ఫస్ట్ స్త్రీయే ఆ సాతానుకు లోనైపోయే విధంగా, శాతానికే ఆ శక్తికి ప్రభావితం అయ్యే విధంగా స్త్రీలే ఎక్కువగా ఉంటారు. ఇక్కడ కూడా చూడండి, అంతవరకు శరీరాన్ని మొత్తింది, ఆస్తిని మొత్తింది, పిల్లల్ని మొత్తింది, అంతా అయిపోయింది. కానీ భార్యలోకి దూరి మరలా ఏమంటుంది? ఇంకా నీ యథార్థతను వీడకయిందువా, చిచి నీ దేవుణ్ణి దూషించి చచ్చిపో. ఇది ఇంకా దారుణం కదా, అసలు ఇది ఇంకా చాలా ప్రమాదం కదా. ఇంత భయంకరమైన స్థితిలో యోబు తన యథార్థతను వీడని వాడై ఉన్నాడు. తన దేవుని యందు భయభక్తులను కలిగిన వాడే, దేవుని ఎడల కృప కలిగిన వాడే, ఆ కృపను పొందుకున్న వాడే దేవుని ఎడల భయభక్తులు చూపుతున్న సందర్భం చూడండి. ఎంత చక్కగా తన నోటి మాటల్లో కూడా ఏమి లేదట, దోషము లేని వాడై ఉన్నాడట. చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడు. అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడుకు, మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడు అనుభవింప తగమా అనెను. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటలతో నైనను పాపము చేయలేదు. నోటి మాటలు అదే ప్లేస్ లో నేనుంటే లాక్కొట్టేది నన్ను. అయితే నిజంగా చెప్తాను, చాలా చక్కగా చెప్పాలంటే ఆ ప్లేస్ లో మనం ఉంటే నిలబడలేం. అప్పటికే చాలా రగిలిపోతూ ఉన్న సందర్భంలో ఇంకా నువ్వు నీ యథార్థతను వీడవా, దేవుణ్ణి దూషించి చచ్చిపో అంటే భార్య చావును కోరుకుంటుంది. చూడండి, భార్య తన భర్త చావును కోరుకుంటుంది అంటే ఎంత భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోవడం చూడండి. ఆలోచించిన యోబు. అయినా సరే యథార్థత కలిగిన వాడే, తన నోటి మాట ద్వారా పాపము చేయని వాడే, దేవుని చేత మేలులు అనుభవించిన మనము కీడు అనుభవింప తగమా, మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడొద్దు అని చక్కగా దోషము లేని వాడే, మాటల్లో కానీ క్రియలలో కానీ దోషము లేని వాడే, యథార్థతను కలిగిన వాడే యోబు ఉన్నాడు. అంటే పరీక్షకు నిలవాలి. ఇదే ప్లేసులో మనం ఉంటే అపవాది శోధనలలో దేవుడు పరీక్షకు మనలను ఉంచితే, మన ఆస్తి, మన పిల్లలు, మనకున్న ఆరోగ్యం, మనకున్న ఉద్యోగం పోతే మనం ఏం చేస్తాం? చూడండి, ఎవరైనా చనిపోయారు అనుకోండి, ఎవరైనా ఒక తల్లికి కొడుకు చనిపోయాడు అనుకోండి, ఆ తల్లి చనిపోయిన సందర్భాన్ని అక్కడ వెళ్ళి మనం విన్నప్పుడు నా కొడుకే దొరికాడా, భూమి మీద ఎంతో మంది ఉన్నారు, నా కొడుకునే దేవుడు తీసిపోవాలా అని దేవుని దూషిస్తూ మాట్లాడతారు. ఏంటి ఒక్కడ పోతేనే నువ్వు అంతలా ఏడుస్తున్నావే, 10 మంది 7 కొడుకులు 3 కూతుర్లు ఒక్కసారే కుప్పకూలిపోతే, ఆస్తి అంతా కోల్పోతే, ఏమంటే తన శరీరం అంతా శిథిలాయ అవస్థకు వెళ్ళిపోతే, యెహోవా ఇచ్చును యెహోవా తీసుకుని పోయిను ఆయన నామమునకు స్తుతి కలుగును గాక అంటాడంటే తనలో ఉన్న యథార్థతను చూసి మనం నేర్చుకోవాలి. తనలో ఉన్న భక్తి, విశ్వాసము, దేవుని ఎడల ఆయన చూపుతున్న నిరీక్షణ ఎంత గొప్పదో మనం ఆలోచించాలి. ఇదే ప్లేస్లో మనం ఉండి మన ఉద్యోగాలు కోల్పోయి, మన కుటుంబంలో మన బంధువులను, మన కుటుంబీకులను కోల్పోయి, మన అనారోగ్య స్థితిలోనికి వెళ్ళిపోతే మనమైతే ఏం చేయగలం? పరీక్షకు మనం నిలుస్తామా, లేకపోతే దేవునిని దూషించి, దేవుని ముఖం మీదనే దూషించి దేవుణ్ణి విడనాడతామా? ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు పరీక్షకు నిలిచిన వాడవా? దేవుడు నిన్ను నన్ను పరీక్షిస్తాడు. దేవుడు అన్నీ ఇచ్చాడు, మనకి కుటుంబాన్ని ఇచ్చాడు, ఉద్యోగాన్ని ఇచ్చాడు, మంచి పిల్లల్ని ఇచ్చాడు,
మంచి ఉన్నత స్థితిని ఇచ్చాడు. ఈ స్థితులను బట్టి దేవుణ్ణి మహిమపరిచే విధంగా ఉన్నారా? లేకపోతే దేవుణ్ణి విడిచి దేవునికి అయోగ్యులై దేవుని యందు భయభక్తులు లేని ధోరణిలో మీరున్నారో ఒకసారి గ్రహించండి. యోబు జీవితాన్ని మనం ఆలోచించినప్పుడు విశ్వాస జీవితములో యథార్థత, పాపము లేని పవిత్రమైన జీవితాన్ని కలిగి యోబు ఉన్నట్లుగా మనకు కనబడుతుంది. అంటే విశ్వాసములో ఆ పరీక్షకు మనం ఏమవ్వాలి? నిలవబడాలి. ముందుగా మనం చదవం కదా, నా సహోదరులారా మీరు విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరగి. ఓర్పును పుట్టించునని ఏం చేయాలట? ఎరగాలి, ఎరిగి ఉండాలి. క్రైస్తవ జీవితంలో మనం దేవుని నమ్ముకున్న పిల్లలుగా విశ్వాస జీవితంలో మనం ఎలా ఉండాలి, శోధనలు అనేవి ఎలా వస్తాయి, ఆ శోధనలలో మనం ఏ విధంగా ఉండాలనేది మరి యాకోబు రాసిన పత్రికలోనే చెప్తున్నాడు. ఒకసారి 1 పీటర్ మనం చదువుదాం. ఒకసారి 1 పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుంటున్నాం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. ఎగ్జాంపుల్ గా బంగారాన్ని గురించి చెప్తున్నాడు. సువర్ణము అంటే బంగారం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. మనము రోజు రోజుకి భక్తి జీవితంలో ఆధ్యాత్మికంగా బలపడాలంటే శోధనలు అనేవి వస్తూ ఉండాలి, కష్టాలు అనేవి వస్తూ ఉండాలి, ఇబ్బందులు అనేవి వస్తూ ఉండాలి. సాతాను శోధనకు మనం గురవ్వాలి. కష్టాలు లేకుండా ప్రార్థన చేసుకుంటున్నాం. మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. మంచిదే. శోధనలో ప్రవేశింపకుండా ఉండాలంటే ప్రార్థన చేయాలి. శోధనలు వచ్చినప్పుడు ఆ శోధనలలో మరీ ఎక్కువగా శోధనలు మనం ఏం చేయాలి? సంతోషించాలి. ఎప్పుడు శోధనలు, ఇబ్బందులు, కష్టాలు వచ్చినప్పుడు ఏం చేయాలట? సంతోషించాలట. ఎందుకు చెప్తున్నాడంటే సువర్ణము సైతము అగ్ని చేత పరీక్షించబడుట వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము మీ శోధనల చేత పరీక్షకు నిలిచినది. విశ్వాసములో నిలువబడాలి మనం. ఎన్నో అవమానాలు వస్తాయి, ఎన్నో ఇబ్బందులు వస్తాయి, ఎన్నో కష్టాలు వస్తాయి, ఎంతో భయంకరమైన స్థితిలోకి మనం వెళ్తాం. ఆ అన్ని పరిస్థితుల్లో కూడా మనం శోధనలలో మనం నిలిచిన వారమై ఆ పరీక్షకు మనం నిలవబడాలి. విద్యార్థి బాగా చదువుతున్నాడా లేదా అని ఎన్నో రకాల ఎగ్జామ్స్ పెడతారు. ఎన్ని ఎగ్జామ్స్ అండి. యూనిట్ 1 అంటారు, యూనిట్ 2 అంటారు, యూనిట్ 3 అంటారు, హాఫర్లీ అంటారు, యాన్యువల్లీ అంటారు, మరలా పబ్లిక్ ఎగ్జామ్ అంటారు, ఎన్నో అసైన్మెంట్లు ఇస్తాడు, ఎన్నో రకాలుగా ఈ పరీక్షలు పెడతా ఉంటారు. ఎన్నో రకాల పరీక్షలకు మనం ఏమవ్వాలి? నిలువబడాలి. అప్పుడే కదా విద్యార్థి బాగా చదువుతున్నాడో లేదో తెలిసేది. అదేవిధంగా మనం కూడా మన భక్తి జీవితంలో కష్టాలు, శోధనలు, ఇబ్బందులు వచ్చినప్పుడు నిలువబడవలసిన అవసరం ఉంది. మీ అందరికీ నేను ఒకటే చెప్తాను, దుర్దినములలో ఉన్నాము, భయంకరమైన దినములు. మీకు అర్థమవుతుందో లేదో, నిద్ర పట్టట్లేదు. ఎన్నో మార్లు నేను చెప్తున్నాను. అయిపోయింది, టైం అయిపోయింది. ఎప్పుడు మన 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 పో మన మన పోకడ ఎప్పుడు, ఆయన రాకడ ఎప్పుడు మనకి తెలీదు. మీకు అర్థమవుతుందో లేదో, నిర్లక్ష్యము వహించొద్దు దయచేసి. చేతులు జోడించి చెప్తున్నాను, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి. పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి. ఎక్కడ చూసినా ఏమంటే కంటికి కనబడింది సూక్ష్మజీవి. ఆ వైరస్ ఏం చేస్తుంది? ఎంత ప్రమాదం కలిగిస్తుందో, ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నామో మనందరం కూడా. భయము గుప్పిట్లో. అదే భయము దేవుడి ఎడలు చూపెడితే బాగుండు. దేనికి భయపడుతున్నారు? ఈ వైరస్కు భయపడినంత విధంగా దేవుడికి భయపడి ఉంటే, ఆ దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే బాగుండేది. కానీ ఈరోజు ఏది కంటికి కనబడిన దానికి భయపడుతున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, శోధనలలో మనం నిలవాలి. వాక్యము బంధించబడుతుంది. ఈరోజు చెప్పేవాళ్ళుగా మేము ఉన్నాం. కొన్ని దినాలైతే చెప్పేవాడు ఉండడు. అప్పుడు వాక్యం విందామన్నా
వాక్యము దొరకదు. అప్పుడు బైబిల్ కూడా మనకు అందుబాటులో ఉండవు. మీకు తెలియట్లేదు, క్రీస్తు రెండవ రాకడలో వాక్యము బంధించబడుతుంది. ఇప్పుడే ఆల్రెడీ దేవుని మందిరాలు మూయబడ్డాయి. ఏదో దేవుని కృపచేత ఏదో ఈ విధంగా అయినా ఈ నెట్ ద్వారా ఈ విధంగా అయినా మళ్ళీ ఏదో ఇలాగా సువార్తను ప్రకటిస్తున్నాం. కొన్ని దినాలైతే ఇది కూడా ఉండదు. అప్పుడు ఇప్పుడు చెప్తున్నా వినండ్రా బాబు అంటే వినట్లేదు. అప్పుడు విందామన్నా చెప్పేవాడు ఉన్నాడు. కనుక జాగ్రత్త కలిగి ఉండండి. శోధనలలో మనం నిలువపడాలి. అందుకే దేవుడు నిన్ను ఎలా పరీక్షిస్తాడు. నీ కష్టాలు వచ్చాయనుకో, నీకు అనారోగ్యం వచ్చిందనుకో, నీ ఉద్యోగం ఊడిపోయిందనుకో, నీ పిల్లలే నువ్వు కోల్పోయావనుకో, అప్పుడు నీ విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తాడు. విశ్వాసాన్ని దేవుడు ఏం చేస్తాడు? ఎంతవరకు వీడు నిలబడతాడు, వీడు ఎంతవరకు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిగా ఉంటాడు, ఎంతవరకు విశ్వాసాన్ని కాపాడుకొని నన్ను ద్వేషిస్తాడా లేకపోతే నన్ను ప్రేమిస్తాడా, దేవుడిచ్చాడు దేవుడు తీసుకుని పోయానని దేవుడి నామానికి స్తోత్రం కలుగుడు కాకంటాడా లేకపోతే దేవుడిని అమ్మనాభూతులు తిట్టాడా అని దేవుడు మనల్ని ఏం చేస్తాడట? నిన్ను నన్ను కూడా పరీక్షిస్తాడు. ఈరోజు నీకు ఉద్యోగం ఉంది, హ్యాపీగా ఉన్నావు, ఉద్యోగం పోతే, నీకు కుటుంబం ఉంది, కుటుంబంలో ఎవరైనా పోతే, నీకు ఆరోగ్యం ఉంది, నీ ఆరోగ్యం క్షీణించిపోతే నీ పరిస్థితి ఏంటి? అంటే మన దీపం ఉండగానే మన ఇల్లును మనం ఏం చేయాలి? చక్క పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భయంకరమైన స్థితులలో ఉన్నాము. అదే చెప్తున్నాడు చాలా చక్కగా ఈ మాటలు చెప్తూ, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము శోధనల చేత పరీక్షకు నిలిచినదై ఉండాలి. శోధనల చేత పరీక్షకు నిలిచినదై క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును ఘనతయు మహిమయు కలుగుటకు కారణమవును. శోధన వచ్చిందని బాధపడిన అవసరం లేదు. శోధనలు వచ్చినప్పుడు సంతోషించవలసిన అవసరం ఉంది. కష్టాలు వచ్చినప్పుడు మనం నిలువబడవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ శోధనలకు మనం నిలిస్తే అది క్రీస్తు రెండవ రాకడలో మనం పరలోకములోనికి మనం వెళ్ళినప్పుడు మనకు మెప్పు, మనకు గొప్పది, మరలా మనకు మహిమ, అది మనకు ఘనత కలిగించే విధంగా ఉంటుంది అని చెప్తున్నాడు. యోబుకున్న విశ్వాసము నిశ్చయత అంత గొప్పది. యోబు జీవితాన్ని చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఎన్ని కష్టాలు ఎన్ని శోధనలు వచ్చినా దేవుని యందు భయభక్తిని కలిగి జీవించాలి. అవమానాలు ఎదురవుతాయి, నీ కష్టాలు ఎదురవుతాయి, నీకు అనారోగ్యం రావచ్చు, నీ కుటుంబంలో నీ కుటుంబంలో ఉన్న నీకు ఇష్టమైన వాళ్ళనే నువ్వు కోల్పోవచ్చు. కానీ విశ్వాసంలో నువ్వు ఎలా ఉండాలి? స్థిరత్వము కలిగి ఉండాలి. దేవుణ్ణి దూషించక, దేవుని అవమానపరచక, దేవుణ్ణి మహిమపరిచేవారిగా ఉండాలి. యోబు గ్రంథం 23వ అధ్యాయం, యోబు గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనం, జోబ్ 23:10 మార్గము, యోబు గ్రంథం 23వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుంటున్నాం. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుతును. యోబుకున్న నిశ్చయత ఎంత బాగుందో చూడండి. అండర్లైన్ చేసుకోండి. నేను నడుచు మార్గము ఆయనకు దేవునికి తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనబడుతున్నాను. ఈ కష్టాలన్నీ ఈ 60, 70, 80 సంవత్సరాల శాశ్వత జీవితమే. దేవుడికి తెలుసు నా జీవితం ఏంటో, నన్ను ఎలా నడిపించాలో దేవుడికి తెలుసు. ఈ శోధనలలో, ఈ కష్టాలలో, ఈ ఇబ్బందులలో ఆయన శోధించిన తరువాత నేను ఎలా మారిపోతాను? వలె మెరుస్తాను, బంగారం వలె నేను ఉంటాను. అంటే మన బంగారు భవిష్యత్ అంతా ఎక్కడుందంటే ఈ భూమి మీద. ఈ భూమి మీద కష్టాలకు నువ్వు నిలబడాలి, శోధనలకు నువ్వు నిలబడాలి, ఆ అవమానాలకు నువ్వు నిలబడాలి. దేవుని క్రీస్తు రాజ్య సువార్తను ప్రకటించడంలో ఎన్ని అవమానాలు ఎదురైనా నువ్వు నిలబడిన వాడవై ఎక్కడుంటే అప్పుడు నువ్వేమవుతావు? సువర్ణము వలె నువ్వు మెరుస్తావు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకము అశాశ్వతమైనది. ఈ లోకాన్ని ఎక్కువ నమ్మవద్దు, ఈ లోకం మీద ఎక్కువ ఆశలు పెట్టుకోవద్దు. శాతాన్ని శోధిస్తున్నప్పుడు అది మహా ఆనందం అని ఏం చేయాలట? ఎంచుకోవాలట. అబ్బా, దేవుడు నన్ను శోధిస్తున్నాడు, దేవుడు నన్ను శోధనకు నన్ను గురి చేశాడని ఆనందముగా ఎంచుకోవాలట. మరొక మాటను మనం చూద్దాం. మరొక మాట, యోబు గ్రంథం 42వ అధ్యాయం 12వ వచనం. ఏమంటే యోబు అలా నిలిచాడు కనుక యోబుకు రెండంతల ఆశీర్వాదం.
యెహోవా యోబును యోబును మొదట ఆశీర్వదించినంతకంటే మరి అధికముగా ఆశీర్వదించెను. అతని 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 7 జతల ఎడ్లను, 1000 ఆడుగాడిదలను కలిగెను. మరియు అతనికి 7 కుమారులను, 3 కుమార్తెలను. అప్పుడు ఎన్నుండి అప్పుడు ఎన్నుండి గొర్రెలు 7,000 ఉండే. ఇప్పుడు ఎన్ని అయ్యాయి? 14,000 అయ్యాయి. అప్పుడు ఒంటెలు ఎన్నుండే? 3,000 ఉండే. ఇప్పుడు ఎన్ని అయ్యాయి? 6,000 అయ్యాయి. అప్పుడు ఎడ్లు ఎన్నుండే? 500 జతలు ఉండే. ఇప్పుడు 1000 జతలు అయ్యాయి. అప్పుడు ఆడుగాడిదలు ఎన్నుండే? 500 ఉండే. ఇప్పుడు ఎన్ని అయ్యాయి? 1000 అయ్యాయి. పిల్లలు మాత్రం 7 కొడుకులు, 3 కూతురు. 10కి 10 వచ్చాడు తప్ప పిల్లల ఆశీర్వాదం లేదు, కానీ ఆస్తులు ఆశీర్వాదం. యవ్వనం ఏమంటే బాల్య దేహము, పుట్టిన కుమారుడు దేహం ఎంత సుందరంగా ఉంటుందో అటువంటి దేహాన్ని కలిగాడు అతను. మరలా ఎవరు? సువర్ణము వలె ప్రకాశించేతను. ఎప్పుడు ఈ శోధనల చేత, ఈ కష్టములలో, ఈ ఇబ్బందులలో, ఈ శ్రమలలో దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు, నా జీవితం అంతా దేవుడికి తెలుసు అని శోధనలకు నిలిచాడు కనుక తన దేహము పసిపిల్లల దేహం వంటి దేహాన్ని కలిగిన వాడే. శోధన వచ్చినప్పుడు ఆ శోధనకు మనం కృంగిపోకూడదు. క్రైస్తవ జీవితాల్లో చాలా మందిని అండి కష్టాలు లేనంత వరకు దేవుడి దగ్గర రారండి. దిక్కుమాలిన రోగం అంటుంది, దిక్కుమాలిన రోగం క్రైస్తవుల్లోనే ఉంది. ఈరోజు దేవుడు అంటే ఎవరికి భయం లేదు. ఏదో ఒక దెబ్బ కొట్టాలి, వాడు ఉద్యోగం పోవాలి, వాడి కుటుంబంలో ఎవడో ఒకరు లెగిసిపోవాలి, లేకపోతే వాడికి ఏదో రోగం రావాలి, అప్పుడు దేవుడి దగ్గరికి వస్తారు. అంటే అన్ని పోవంటే దేవుడు అవసరం లేదు. ఏదైనా కష్టం వస్తే అప్పుడు దేవుడి దగ్గరికి వస్తారు. అది మంచిది కాదండి, అది క్రైస్తవ్యానికి మంచిది కాదు. అన్ని ఉన్నా లేకున్నా, ఏమున్నా లేకున్నా నీవుంటే నాకు చాలు యేసయ్య అని పాడతాం కదా మనం. ఆ పాటలో ఉన్న అర్థం ఏంటంటే ఏమున్నా సరే, నా ఆస్తి పోయినా, నా కుటుంబం కోల్పోయినా, నా బంధువులు నన్ను విడనాడినా, నీవుంటే నాకు చాలు యేసయ్య. నీ చూపు చాలు, నీ మాట చాలు, నీవుంటే నాకు చాలు యేసయ్య. ఆ పాటలో ఉన్న భావం, మాధుర్యం అర్థం చేసుకోవాలి. చాలా మంది కూడా కష్టాలు ఉంటే దేవుడి దగ్గరికి వస్తున్నారు, కష్టాల నుంచి దేవుడు తప్పించగానే దేవుణ్ణి విడిచిపెడుతున్నారు. అది మంచి పద్ధతి కాదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, విశ్వాసమునకు మనం నిలవాలి. మొదటి స్థితి కంటే 2 అంతల ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు యోబు. ఎందుకు ఇలా పొందుకున్నాడంటే దేవునిలో ఆ పరీక్షకు నిలిచి దేవుణ్ణి గెలిపించాడు. మీకు అర్థమవుతుందో లేదో, పరీక్షకు నిలిచాడు. ఆ పరీక్షలో దేవుణ్ణి అవమానపరచక దేవుణ్ణి మరలా ఏం చేశాడు? గెలిపించాడు. తన స్నేహితులు వచ్చారు, విడిచి వెళ్ళిన భార్య వచ్చేసింది, ఆస్తులన్నీ వచ్చేసాయి, తన పిల్లలు మరలా వచ్చేసారు. దేవుని ఆశీర్వాదం ఎలా ఉంటుందని ఆలోచిస్తే దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉందా? దేవుడు సమస్తమును చేయగలిగిన దేవుడు. మన పరీక్షకు నిలవబడాలి. దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగా మనం ఉండవలసిన అవసరం ఉంది. శోధనలు వస్తాయి, కష్టాలు వస్తాయి. ఆ కష్టాలకు మనం ఏమవ్వాలి? నిలువబడాలి. అదే పరీక్ష, అదే పరీక్ష, అదే పరీక్ష. చూడండి ఏమంటాడో ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము, రెవల్యూషన్ 2:10 యోబు గ్రంథం 2వ అధ్యాయం 10, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 10 ఇదిగో ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10 ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలిగెను, మరణము వరకు నమ్మకముగా ఉండము, నీకు జీవ కిరీటం వచ్చేదను. కొన్ని దినాలు అయితే వాక్యం చెప్పేవాళ్ళు ఉండరు. ఎందుకంటే వాక్యము బంధించబడుతుంది. చెప్పేవాడు ఉండడుగా. చెప్తే వాడిని ఎక్కడ వేస్తారు? చెరలో. అపోస్తలుడైన పౌలు, శీల, బర్నబా, ఎంతో మంది దేవుని వాక్యాన్ని ప్రకటించిన పేతురు, ఎంతో మందిని దేవుని వాక్యాన్ని ప్రకటించినందుకు వాళ్ళని ఏ నేరము చేయకపోయినా వాళ్ళ చెరలో వేశారు. ఇప్పుడు కూడా సేమ్ అదే జరుగుతుంది. ఇప్పుడు కూడా ఏమీ లేదు, అసలు దేవుని మందిరాలు కూల్చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో మొన్న రాత్రి రాత్రికి రాత్రే దేవుని మందిరం కూల్చేశారు. ఒక సేవకుడిని, సువార్త ప్రకటిస్తున్న సేవకునికి ఇంటి మీదకి వెళ్ళి దాడి చేసి భయంకరమైన విధంగా కొట్టేశారు. ఎన్నో విధాలుగా ఎంతోమంది మిషనరీలు, ఎంతోమంది సేవకులను కొడుతున్నారు. వాక్యము బంధించబడే సమయం వచ్చింది. చెరలోనికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. ఎటువంటి చెర? ఇది అనారోగ్యం అవ్వచ్చు,
ఇది పాపపు చెర అవ్వచ్చు, లేకపోతే నీ బాహ్య సంబంధమైనది అవ్వచ్చు, నీ అంతరంగ సంబంధమైన చెరలైన అవ్వచ్చు. అదే చెప్తున్నాడు, చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే 10వ వచనంలో, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, అంతము వరకు, మరణము వరకు నమ్మకముగా ఉండుము, అప్పుడు నీకు జీవకిరీటము ఇచ్చేదను. క్రైస్తవ జీవితం అంటే ఆషామాష కాదండి. దేవుని నమ్ముకుంటే మనం వెళ్ళేది ముళ్ళబాట, మనం వెళ్ళేది పూలబాట కాదు. చాలామంది అనుకుంటున్నారు దేవుణ్ణి నమ్ముకుంటే ఏ కష్టాలు ఉండవని. అలా అనుకుంటే మీ భ్రమ. దేవుణ్ణి నిజంగా ఎవరైతే నిస్వార్థమైన భక్తి, యథార్థత కలిగిన జీవితం కలిగి ఎవరైతే సేవ చేస్తారో, ఎవరైతే భయభక్తులు కలిగి జీవిస్తారో, వారికి ఖచ్చితంగా వచ్చేది శోధనే. 100% చెప్పగలరు. శోధనకు మనం నిలువపడాలి. ఎంతకాలం ఉంటుంది ఈ శోధన? 10 దినములు. 10 దినముల శ్రమ కలుగును, మరణము వరకు మీరు ఎలా ఉండాలి? నమ్మకముగా ఉండాలి. దేవుణ్ణి నమ్మరా? దేవుణ్ణి నమ్మేసుకున్నారా? చాలామంది అవమానకరమైన విధంగా బ్రతుకుతున్నారు క్రైస్తవులు. నేడున్న క్రైస్తవ సమాజం దేవుడు అంటే తెలుసు, దేవుని శక్తిని గ్రహించక దేవుని యందు భయభక్తులు లేని ద్వారంలో ఎంతో మంది బ్రతుకుతున్నారు. నమ్మకము కావాలి. దేవుడు నిన్ను నమ్మాడు, ఆ నమ్మకాన్ని ఎప్పటి వరకు కాపాడుకోవాలి? మరణము వరకు నమ్మకముగా ఉండుము, అప్పుడు నీకు జీవకిరీటమును ఇచ్చు. జీవకిరీటం అందరూ కావాలనుకుంటారు. ఆ జీవకిరీటం పొందుకోవాలంటే ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు. యోబు వల్లే మనం ఆ విశ్వాస జీవితంలో మనం ఏమవ్వాలి? నిలువబడాలి. అప్పటి వరకు నిలువబడవలసిన అవసరం ఎంతైనా ఉంది. మత్తయి సువార్త, మాథ్యూ 5 chapter 10 verse. మత్తయి సువార్త 5వ అధ్యాయము 10, 11, 12 వచనాలు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 10, 11, 12 వచనాలు. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిదే. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు. వాక్యము నిమిత్తము, వాక్యాన్ని ప్రకటించడంలో, వాక్యాన్ని తెలియచెప్పటములో నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిదే. సువార్త ప్రకటించకుండా పరలోకం వెళ్ళలేము. సువార్త పనిలో మీరు ఉండాలి, సువార్త పనిలో మీరు సహకరించాలి. ఎందుకంటే సువార్త నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెప్పు మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున వారు మీకున్న ముందు ఉన్న పూర్వీకులు, ప్రవక్తలు ఇదే విధంగా హింసించబడ్డారు. నీతి నిమిత్తం, క్రీస్తు రాజ్య సువార్త నిమిత్తము జనులు మిమ్మల్ని హింసించి, జనులు మిమ్మల్ని ద్వేషించి, జనులు మిమ్మల్ని అవమానపరిచినప్పుడు వాటికి మీరు ఎలా ఉండాలట? నిలువబడాలి. నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము. కష్టాలు లేకుండా పరలోకం వెళ్ళిపోవాలంటే, ఏమంటే ఏమి చదువుకోకుండా ఉద్యోగం కావాలంటే, ఒక ఉద్యోగం సంపాదించుకోవడానికి 13 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, సుమారుగా 26 సంవత్సరాలు పీజీ, పోస్ట్ గ్రాడ్యుయేట్. డాక్టర్ అయితే 30 సంవత్సరాలు కష్టపడి చదువుతున్నావే. ఇంజనీరింగ్లు చదువుతున్నారు, డాక్టర్లు చదువుతున్నారు. ఒక ఉద్యోగం పోస్ట్ గ్రాడ్యుయేట్ వరకు చదవాలి. ఆ చదివిన తర్వాత 30 సంవత్సరాలు చదువుకుంటే 30 సంవత్సరాల సర్వీస్, అంతేనే. ఆ 30 సంవత్సరాలు సర్వీస్ చేస్తావు, తర్వాత ఒక సంవత్సరం, ఒక 10 సంవత్సరాలు ఉంటావు, తర్వాత పోతావు. నరుల ఆయుష్కాలం ఎంతకాలం అండి? 70 సంవత్సరాలు. అధిక బలం అంటే 80 సంవత్సరాలు. అయినా నువ్వు వాటి వైభవం ఆయాసమే. ఈ లోకములో నువ్వు కష్టపడుతున్నావు తప్ప దేవుని రాజ్య సువార్త, ఆ నీతి నిమిత్తము నువ్వు హింసించబడుతున్నావా? దేవుని పనిలో నువ్వు పాలిభాగస్తుడు అవుతున్నావా? అది చెప్తున్నాడు. నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము ఎవరిదే? వారిదే. వినేవాళ్ళది కాదు, చదివే వాళ్ళది కాదు, వాక్య ప్రకారంగా ప్రవర్తించి సువార్తను ప్రకటించే వారిదే పరలోక రాజ్యం. మరొక మాటను ఆలోచిద్దాం. మరొక మాట పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం, ముగించేస్తానిక. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12, 13 వచనాలు. 4వ అధ్యాయం
ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమలను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు పడవద్దు. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. యేసుక్రీస్తు బ్రతికిన దినాలు 33.5 సంవత్సరాలు బ్రతికడం. 33.5 సంవత్సరాల జీవిత కాలంలో ఎక్కడైనా సుఖపడ్డా? ఎక్కడైనా హ్యాపీగా గడిపాడా? మరి దేవుని నమ్మిన పిల్లలేంటి? దేవుని నమ్మిన పిల్లలేంటి? ఎప్పుడు సుఖమో సంతోషమో ఎటువంటి శోధన కష్టాలు లేకుండా ఉండాలని ప్రార్థన చేస్తారు. నిన్ను రక్షించిన దేవుడు, నువ్వు నమ్ముకున్న రక్షకుడు కష్టాలు పాలయ్యాడు, ఇబ్బందులు కొలిమిలో ఉన్నాడు. మరి ఆయన నమ్ముకున్న వాడిగా నువ్వు కూడా ఏమవ్వాలి? క్రీస్తు శ్రమలలో పాలివాడవై ఉండాలి. క్రీస్తు శ్రమలలో ఏమవ్వాలట? పాలివారై ఉండుట్లుగా ఉండాలట. అది చెప్తాడు చాలా చక్కగా, అద్భుతమైన మాట. మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమలను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకండి. ఎందుకంటే క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. యేసుక్రీస్తు ఎన్నో శ్రమలు పడ్డాడు. యేసుక్రీస్తు ఎన్నో అవమానాలు పడ్డాడు. యేసుక్రీస్తు బ్రతికిన దినాలన్నీ కూడా ఎంతో శ్రమలు పడ్డాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? ఆయన శ్రమలలో పాలివారం అవ్వని వారిగా ఉన్నాం. పాలివారమై ఉండాలి. ఎంత చక్కగా చెప్తాడు చూడండి. క్రీస్తు శ్రమలలో పాలివారై ఉండాలి. కష్టం వచ్చింది అనుకోండి, యేసుక్రీస్తే ఎన్నో శ్రమలు పడ్డాడు. ఆయన నెత్తి మీద ముళ్ళ కిరీటం, ఆయన 2 చేతుల్లో మేకులు నిలువున నాటపడ్డాయి, శరీరం అంతా తునతునకలైపోయింది, బల్లెపు పోటుతో ఆయన పొడవబడ్డాడు, ఎంతో అవమాన పాలు, ఉమ్మువేయబడ్డాడు, కొట్టబడ్డాడు, పిడిగుద్దులు గుద్దారు. అన్ని శ్రమలలో నేను పడ్డ శ్రమ అంతా అవమానపరిచారు. వడ్రంగవు అని కుమారుడి కాడ దయ్యం పట్టినోడు అన్నారు, తిండిపోతాడు అన్నారు. ఎవరిని? యేసుక్రీస్తుని ఎన్నో విధాలుగా అవమానపరిచారు. ఆ అవమానాలన్నీ దిగమింగుకున్నాడు. ఎన్నో కష్టాలు పడ్డాడు. ఆ కష్టాలలో మనం పడే కష్టాలు అంట. ఎవరైనా ఇంత మాట అంటే మనం పడమే. మరి దేవుడు ఎన్నో అవమానాలు పడ్డాడు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు, ఎన్నో అవమానాలకు పాలైపోయాడు. చివరికి తన రక్తాన్ని ఇచ్చి, తన ప్రాణాన్ని ఇచ్చి ఈ లోకంలో మనందరి కొరకు మనల్ని రక్షించడం కోసం తన ప్రాణాన్ని పెట్టాడే. ఆయన శ్రమలలో మనం పాలివారమై ఉన్నామా? క్రీస్తు రక్తము చేత కడగబడిన జనాంగమా? పరిశుద్ధ జనం, దేవుని సొత్తైన ప్రజలుగా ఏర్పరచబడ్డ మనం క్రీస్తు శ్రమలలో మనము కూడా ఇవ్వాలట. పాలివారై ఉన్నంతగా మీకు శోధనలు, ఇబ్బందులు, కష్టాలు వచ్చినప్పుడు దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు, యేసుక్రీస్తే ఇన్ని శ్రమలు పడ్డాడు, నాకెంత అని సంతోషపడుతున్నామా? బాధపడుతున్నామా? ఎవరిని ఆనందం వస్తే మనల్ని ఎవడు పట్టుకోలేడు, బాధ వస్తే అసలు ఎవరికి దొరకం, కుమిలిపోతాం, ఆడదానికంటే హీనంగా ఏడుస్తాం. ఎంత భయంకరమో చూడండి. దేవుని మీద మనకున్న నమ్మకం ఏంటి? దేవుని మీద మనకున్న విశ్వాసం ఏంటి? పాలివారమై ఉండాలి. క్రీస్తు శ్రమలలో పాలివారై ఉండాలి. సంఘం అంతా ఇలాగే ఉండాలి. ఒక సంఘం గురించి ఆలోచిద్దాం. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 8వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 1, 2, 3, 4, 5, 7 వచనాల వరకు చదువుకోవచ్చు. మాసిదోనియా సంఘం అండి ఇది. గాస్పల్ ఆఫ్ గ్రేస్ మినిస్ట్రీ జబలాలి సంఘం ఎలా ఉందో అలాగే ఈ కొరింథీ సిటీలో మాసిదోనియా సంఘం. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడిన దేవుని కృపను గురించి మీకు తెలియచేయుచున్నాను. ఎలయనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా శ్రమలలో ఏం చేస్తున్నారంట? అబ్బబ్బా, భలే జరిగింది, భలే వచ్చింది, భలే శోధన వచ్చింది, భలే కష్టం వచ్చింది, భలే రోగం వచ్చింది, భలే పోయింది ఉద్యోగం అని ఏం చేస్తున్నారంట? అలా మనం ఉంటామండి, ఏడుస్తాం, చంటి పిల్లలాగా ఏడ్చేస్తూ ఉంటాం, ఆడవాళ్ళలాగా ఏడుస్తూ ఉంటాం, కష్టాలు రాగానే, శోధనలు రాగానే. మాసిదోనియా సంఘం దేవుని కృపను పొందుకున్న సంఘం,
దేవుని కృపలో నడవబడుతున్న సంఘం సత్యానుసారముగా వాళ్ళ జీవితము వాళ్ళ విధానము ఆలోచిస్తే నిజంగా వాళ్ళ దేవుని యందు ఎంత భయభక్తులు కలిగి ఉన్నారో చెప్తున్నాడు చూడండి. ఏలయనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి. మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించను. శ్రమలలో సంతోషిస్తున్నారు. పైగా వాళ్ళు ఎటువంటి వాళ్ళట? నిరుపేదలు, చాలా లేని వాళ్ళట. లేని వాళ్ళైనను వారి దాతృత్వము బహుగా విస్తరించంటే వాళ్ళకు ఉన్నా లేకపోతే అప్పు చేసేనే దేవుడికి ఇస్తున్నారట. వారి దాతృత్వం దేవుడికి ఇవ్వడంలో వాళ్ళ చూపుతున్న ఆసక్తి దేవుడికి ఇవ్వాలి. ఎందుకంటే దేవుడు ఇచ్చినప్పుడు దేవుడికి ఇవ్వడానికి ఏంటి? ఈరోజు దేవుడికి ఇవ్వడానికి ఆటంకాలు చాలా. దేవుడు మనకి ఇచ్చినప్పుడు దేవుడికి మనం ఇవ్వవలసిన అవసరం ఉంది. ఎందుకంటే వచ్చిందల్లా ఆయన కృపను బట్టే వచ్చింది కనుక ఆయనకి ఇవ్వాలి. వాళ్ళు ఎలా ఉన్నారట? వాళ్ళు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. ఈ కృప విషయములో పరిశుద్ధుల కొరకైన పరిచర్య పాలు పొంది విషయములో మనవపూర్వకముగా మమ్మల్ని వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదియే కాక సామర్థ్యము కంటే ఎక్కువగా తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. అడిగితే ఇస్తారు, అడగకుండా వాళ్ళు ఇస్తున్నారు. వాళ్ళు ఎలా ఇస్తున్నారంటే వారి సామర్థ్యము కంటే ఎక్కువగా ఇస్తున్నారు. ఎందుకు? పరిశుద్ధుల పరిచర్య కొరకు. దేవుని పరిచర్యకు అడిగితే ఇవ్వడం కాదు, అడగకుండానే వాళ్ళు ఇస్తున్నారు. వాళ్ళు ఎలా ఇస్తున్నారు? నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరిస్తుంది. వారి సామర్థ్యము కంటే ఎక్కువగా మనఃపూర్వకముగా వాళ్ళు ఇస్తున్నారట. ఇంకా చదవండి ఏమంటాడు? ఇదియూ కాక మొదట ప్రభువునకు దేవుని చిత్తము వలన మాకును తమ్మును తామే అర్పించుకుని ఎంతగా చేయుదురని మేము అనుకొనలేదు. సంఘము ఎలా ఉండాలి? సంఘం ఎలా ఉండాలి? శ్రమలలో సంతోషించాలి. సంఘం ఏమి రావాలి? అబ్బా శ్రమలు రాగానే దేవానికి స్తోత్రం తండ్రి, యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకుని పోయిన దేవుని నామమునకు స్తోత్రము కలుగును గాక, స్తుతి కలుగును గాక అంటున్నామా? సంఘం మా కోసం ప్రార్థన చేయండి అంటున్నామా? మన భక్తి ఎలా ఉంది? కష్టాలు రాగానే దేవానికి స్తోత్రం తండ్రి. ఇదంతా నాకు పరీక్ష, నువ్వు నన్ను పరీక్షిస్తున్నందుకు వందనాలు. శోధన పెట్టువాడు దేవుడే, శోధన నుంచి తప్పించుకోవడానికి మార్గాన్ని పెట్టేవాడు కూడా దేవుడే. తెలిస్తే మనం దేవుడి మీద ఆధారపడతాం. కుమిలిపోం, ఏడవలసిన అవసరం లేదు, బాధపడవలసిన అవసరం లేదు. అందుకే మాసిదోనియ సంఘం దేవుని కృపను పొందుకున్నది కనుక వారు ఎలా ఉన్నారంటే శ్రమలలో సంతోషిస్తున్నారట. వారి దాతృత్వం బహుగా ఉందట. వారి సామర్థ్యము కంటే వారు ఎక్కువగా దేవుడికి అడగకుండానే ఇస్తున్నారట. ఇంకా చూడండి ఏమంటాడో, కావున తీతు ఈ కృప ఎలాగూ పూర్వం మొదలుపెట్టునో అలాగునే దానిని మీలో సంపూర్ణము చేయవలనని మేము అతన్ని వేడుకొనిచున్నాము. మీరు ప్రతి విషయములో అనగా విశ్వాసమందును ఉపదేశమందును జ్ఞానమందును సమస్త జాగ్రత్తల యందును మీకు మా ఎడలున్న ప్రేమ యందును ఎలాగో అభివృద్ధి పొందుచున్నారో అలాగే ఈ కృపయందు కూడా అభివృద్ధి పొందినట్లు చూచుకొనుడి. దేవుని యందు భయభక్తులు కలిగిన పిల్లలుగా మనం ఉండాలి. కష్టాలు వచ్చినప్పుడు నిలవబడాలి. అదే చెప్తూ దేవుడు నిన్ను ఎలా పరీక్షిస్తాడో తెలియదు. దేవుడు నీకు అన్ని ఇచ్చాడు, ఒకసారి అన్ని తీసేస్తాడేమో. ఆలోచించండి మీరు, దేవుడు మనల్ని ఎలా పరీక్షిస్తాడో తెలియదు. ఈ భార్య నుంచే మనం శోధించవచ్చు, కుటుంబం నుంచే మనకు శోధన రావచ్చు, ఉద్యోగంలో నుంచే మనకు శోధన రావచ్చు, మన ఆస్తే శోధన రావచ్చు, మన ఆరోగ్యమే పోవచ్చు. అన్నిటిలో కూడా మనం ఎలా ఉండాలి? స్థిరత్వము, నిలకడ, నిశ్చయత, యథార్థత. యోబును బట్టి అదే నేర్చుకోవాలి. అందుకే తన ఉన్నత స్థితి, మొదటి స్థితి కొద్దిగా ఉన్న తుదకు అది మహాభివృద్ధికి వెళ్ళింది. కారణం ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడే. దేవుడు పరీక్షిస్తాడు నేను. దేవుడు పరీక్షిస్తాడు, సాతాను కూడా దేవుడు శోధిస్తాడు, సాతాను కూడా శోధిస్తాడు. సాతాను శోధన ఎలా ఉందో చూశారు కదా. ఏమంటే సాతాను శోధన ఎలా ఉందండి? వెంటనే ఆస్తి పోయిందండి. అబ్బా ఆస్తి పోగానే కుమ్ములు పోలేదు. తర్వాత పిల్లలు పోయారు, పిల్లలు పోయినా కుమ్ములు పోలేదు. తర్వాత ఆరోగ్యం క్షీణించిపోయిందట. నడినెత్తి మొదలుకొని అరికాల వరకు కురుపులు, భయంకరమైన పెద్ద పెద్ద కురుపులు. బూడిదలో కూర్చున్నాడు, చిల్లా పెంకులతో గోక్కుంటున్నాడు. అలా ఉండి కూడా దేవుడికి సాష్టాంగ నమస్కారం చేస్తాడు.
ఎంత గొప్ప విశ్వాసం ఉంది యోగులో మనం చూస్తే. మరి అటువంటి శ్రమలలో మనం ఉంటే దేవుణ్ణి విడిచిపెట్టి పారిపోతామా, నిలబడతామా? ఆలోచించండి. నిజంగా ఆ ప్లేస్లో మనం ఉంటే, ఆ ప్లేస్లో మనం ఉంటే కుటుంబం కోల్పోయి, ఆస్తి కోల్పోయి, ఆరోగ్యం పోయి, కడకి తన భార్య చీ, దేన్నంటాం చీ అని? చీ అని ఏమంటాం? నాయి, కుక్కని అంటాం కదా, చీ అంటాం. అలాగా చీ కొట్టి ఇంకా నీ యథార్థతను వేడవా, దేవుణ్ణి దూషించి చచ్చిపో అంటే, ఏమంటే మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడద్దు. దేవుని చేత మనం మేలులు అనుభవించిన మనం కీడు అనుభవింపతగమా. నోటి మాటలో కూడా దోషం లేని వాడి యథార్థతను కాపాడుకుంటున్నాడు. మరి మనం ఎలా ఉన్నాం? మన మాటలు ఎలా ఉన్నాయి? మన భక్తి ఎలా ఉంది? మన విశ్వాసం ఎలా ఉంది? దేవుని కృపను పొందుకున్న పిల్లలుగా శ్రమలలో మనం నిలిచేవారిగా ఉంటున్నామా? శ్రమలలో, పరీక్షలో సువర్ణము సహితము అగ్ని చేత పరీక్షించబడినట్లుగా విశ్వాస జీవితంలో ఈ శోధనలు, ఈ కష్టాలు అనే పరీక్షలలో మనం నిలువబడి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నామా? మనం ఎలా ఉన్నామో మనం ఆలోచించాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, సంఘంలో ఉన్న ప్రియమైన దేవుని పిల్లలు, మీ భక్తి జీవితంలో మీరు ఎలా ఉన్నారు? విశ్వాస జీవితంలో మీరు ఎలా బ్రతుకుతున్నారు? ఒకసారి మీరు ఆలోచించండి. దేవుని ఎడల మీరు భయభక్తులు కలిగి ఉన్నారో, లేకపోతే దేవుణ్ణి విడిచి లోకానుసారమైన జీవితాన్ని కలిగి ఉన్నారో మీరే ఆలోచించుకొని, దేవుడు నిన్ను పరీక్షిస్తే ఆ పరీక్షకు నిలుస్తావో, లేకపోతే దేవునికి అవమానపరిచి దేవుణ్ణి దూషించి వెళ్ళిపోయే స్థితిలో ఉన్నావో నీ భక్తి జీవితాన్ని ఒకసారి పరీక్షించుకోవాల్సిందిగా మరి ప్రేమపూర్వకంగా మనం చేస్తున్నాను. తరువాయి భాగం వచ్చే వారం మనం ఆలోచిద్దాం. అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న